తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 1/4/2025. మనకైతే ఇక్కడ ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 10 ఎకరాల వరకు నేటి నుంచి రైతు భరోసా పంపిణీ. మనకి రైతులకైతే గుడ్ న్యూస్ అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులందరికైతే ఇక్కడ ప్రభుత్వం ఒక క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అందరికీ రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఈ నెల 30లో రైతు భరోసా మొత్తం నిధులు అయితే పూర్తి చేయాలనుకున్న ప్రభుత్వం మనకు నిన్నటితోటైతే ఈ నెల 31 అయితే గడిచింది. అయితే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ ఇక్కడైతే చెల్లిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క గారు అయితే స్పష్టత చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ బకాయిలు చెల్లించలేకపోయామని అసెంబ్లీలో చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో ఆ ఎలక్షన్ కోడ్ వల్ల కాస్త పెండింగ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అవన్నీ ఇప్పుడు మేము చెల్లిస్తాం అని చెప్పేసి మనకైతే మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనకి ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఏమని చెప్పింది, మార్చి 31లోగా మొత్తం ఎవరైతే రైతులు ఉన్నారో 20 ఎకరాల వరకు అందరికీ రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్పిన విషయం మీకు తెలిసే. అయితే నిన్నటితోటి మనకు అయిపోయింది. ఈరోజు ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా నిన్నటితో పడని వాళ్ళ రైతులు ఎకరం కావచ్చు, 2 ఎకరాలు, 3, 5, 15, 20 వరకు ఇంకా పడని రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే దాదాపుగా ప్రభుత్వం అయితే అందరికీ అయిపోయినాయి అని చెప్పేసి చెప్పిందనమాట. ఒకసారి ఇంకా మీకు ఏమన్నా పడకపోతే ఒకసారి మీరు కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే మీకు ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేను చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. దాదాపుగా అందరికైతే పడ్డాయి నిన్నటితోటి డబ్బులు అయితే. ఇంకా మీకు పడకపోతే మాత్రం ఒకసారి మనం చెక్ చేద్దాం, ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మీ అందరికీ ఒకటే చెప్తుందన్నమాట, అందరికైతే పడ్డాయి సాగు చేసే భూములు అందరికీ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఒకసారి మీ భూమి సాగులు ఉందో లేదో చూసుకోండి. అలానే మీ ఖాతా రన్నింగ్లో ఉందో లేదో కూడా చూసుకోండి. అందరికైతే రైతు భరోసా అయితే పూర్తి చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.